నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేయాలన్నా ఆయనకు ఒక టీం ఉంటుంది. దాన్ని ఐపాక్ టీం అని చెప్పేసి అంటారు. మరి ఈ ఐపాక్ టీం రీసెంట్గా వేసిన స్కెచ్ ఫలించిందా, లేదంటే అది కూడా ఎప్పటిలాగానే ఫెయిల్ అయిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. ఐపాక్ టీం అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఐపాక్ టీం గుర్తుకొచ్చేస్తుంది. అయితే రీసెంట్గా ఆయన పర్యటనలకి సంబంధించి ట్రాఫిక్ జామ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది. సో అంటే ఐపాక్ ఏదైతే ప్లాన్ చేసిందో ఆ ప్లాన్లో సక్సెస్ అయింది అంటారా, లేదంటే ఫెయిల్ అయింది అంటారా? మీరు సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? మరి సక్సెస్ అయిందా నిన్న? అంటే జనాలు రావడం, జనాలు అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారండి. అది ఎప్పుడు జరగదు. అది జరుగుతుందా? జగన్ కోసం జనాలు వస్తారా? వాళ్ళు సాక్షి వాళ్ళు వేసుకుంటారు. సో అంటే నేను అనేది ఏంటంటేనండి, వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఏదో అంటారు చూడండి, అంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. ఓకే, అట్లాగా వీళ్ళు చెయ్యాలి సక్సెస్ఫుల్గా అనుకుంటారు. కానీ ఎవరు కూడా వాళ్ళ కోసం రారు కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరు? ఈసారి అన్నట్టు ఈసారి ఒక ప్రత్యేకత చెప్తున్నాను నేను. నిన్న జరిగిన దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసేసుకుంటారు, లేకపోతే ముందు విజువల్స్ వేసేసి ఇప్పుడు జనాలు వచ్చినట్టు చూపిస్తారు. లాస్ట్ టైం దొరికిపోయారు కదా 2 సార్లు. అందుకని నిన్న మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి రాకముందు వేసిన విజువల్స్ ఫైల్ అని వేసుకున్నారు. అర్థమైందా? అంటే తెలుగుదేశం సోషల్ మీడియా దెబ్బకి వాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మొట్టమొదటిసారి ఫైల్ అని వేశారు. ఫైల్ ఫొటోస్ అని. ఓకే. సో వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు అని చూడండి, సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. తర్వాత వీళ్ళకి నిన్న 500 కాకుండా వచ్చిన మహిళలకి వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చారని అది కూడా న్యూస్ వచ్చింది. ఓకే. సో అందుకని జనాలు పాపం, నాకు అదే బాధ అనిపిస్తుందండి. 1000 రూపాయల కోసం వాళ్ళు ఎండలో పడి రావాలా? అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళని తోలుకుని రావడం అంటారు. మీకు ఐడియా ఉందా? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష మాట్లాడతారు. అట్లాగే వాళ్ళని ఎక్కించేసి లారీలు ఇవన్నీ, వాళ్ళకి ఏదో ఒక వాటర్ బాటిల్ ఇస్తారో మరి నాకు తెలీదు, కాస్త ఫుడ్ ప్యాకెట్ ఏదో ఇస్తారు, బిర్యానీనో ఏదో. మీకు ఏమవుతుందంటే ఎండకి మీరు ఆ బిర్యానీ తిన్నారనుకోండి, ఇంకా దాహం ఎక్కువవుతుంది. అవునా? అప్పుడు అలాంటప్పుడు పెరుగు అన్నం ఇవ్వాలి, అలాంటివి ఇవ్వరు. మరి బిర్యానీ పిచ్చిలేంటో మనకి. సో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ మగవాళ్ళు అయితే వాళ్ళకి మందు బాటిల్ ఇచ్చి, మరి నిన్ననేమో వాళ్ళు కల్తీ మద్యం గురించి మాట్లాడతారు. ఇప్పుడు కల్తీ మద్యం తాగేసి వాళ్ళు డ్రైవ్ చేయటం వల్లే ఆ బస్సు యాక్సిడెంట్ అయిందని మీ సోషల్ మీడియా, మీ శ్యామల కోడే కూస్తుంది. మీరు మద్యం బాటిల్స్, మరి ఏ మద్యం బాటిల్స్ ఇస్తున్నారో, జే బ్రాండ్స్ ఇస్తున్నారా, స్పిరిట్ పోసి ఇస్తున్నారా, ఎవరికీ తెలియదు. మళ్ళీ ఇది కూడా అసలు ఎంక్వైరీ చేయాలండి. ఈ వచ్చే వాళ్ళందరికీ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనే పురుషులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళు తాగే మద్యం ఎలాంటిది, వాళ్ళు తాగాక గంజాయి కూడా పీలుస్తున్నారా, వాళ్ళు ఎలాంటి ఆగడాలు చేస్తున్నారు అనే దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు దౌర్భాగ్యం ఏమైందంటే, ఇప్పుడు సజావుగా రాష్ట్రాన్ని పరిపాలించటం లేదు, పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడం, ఇవి లేకుండా పోయింది. ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడో, ఎందుకు వస్తాడో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేద్దాం అనుకుంటాడో, ఏం గొడవలు సృష్టించాలనుకుంటాడో, ఆయన కారు కింద ఎవరు పడతారో. నిన్న కాన్వాయ్ కొట్టుకుందా అంటే పోలీసులు ఇంకా వేరే పని పాటు లేదు. మీరు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుస్తాడు, ఇస్తే ఇచ్చారని ఏడుస్తాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. తర్వాత నిన్న కాన్వాయ్ కొట్టుకున్నాయి కదా. అసలు అంటే చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే బయటకి రక్తం కళ్ళ చూస్తాడు. నిన్నను మీరు వినే ఉంటారు, 2 మహిళలు ఈయన కారులోంచి బొకే విసిరాడు. ఆ బొకే పట్టుకుందామని పాపం వాళ్ళు ముందుకు ఉరికారు, ఇట్లా జంప్ చేసినట్టు కారు కింద పడబోయారు. ఆయన కారు కింద. అంటే ఆయన కారు కింద చూడండి ప్రతిసారి ఏం జరుగుతుందో. లాస్ట్ టైము ఒక ముసలతను చచ్చిపోయాడా? నిన్న మహిళల అదృష్టం బాగుంది, అక్కడ రోప్వే దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటే అతను ఇట్లా పట్టుకుని లాగడం వల్ల, అంటే అతను డ్యూటీలో ఎంత అలర్ట్ గా ఉన్నారో కానిస్టేబుల్. ప్రభుత్వం అతను గుర్తించాలి. ఇవాళ 2 మహిళల ప్రాణాలు కాపాడమే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే యాగిని లేదు, వాళ్ళు చచ్చిపోయినా కూడా దాన్ని కూడా వాళ్ళు మళ్ళా శవరాజకీయం చేస్తారు.
అదే మ్యామ్. సో ఇవాళ అటువంటి అవకాశాన్ని ఒక కానిస్టేబుల్ ఇవ్వలేదు. అతని డ్యూటీ చాలా చక్కగా చేశాడు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి ఒక ఆశాభంగాన్ని కలిగించాడు. ఓకే. వైసీపీ సోషల్ మీడియాకి వీళ్ళు ఎర కాకుండా చూశాడు ఈ మహిళలు. ఓకే. ఎన్ని జరిగాయి చూడండి. ఒక చిన్న సంఘటన ఇన్నింటిని కంట్రోల్ చేసింది. అవును. తర్వాత మీరు అన్నారు ట్రాఫిక్ జామ్ చేస్తాడా మేడం అని. ట్రాఫిక్ జామ్ చేయాలనే చూస్తాడు. మీరు గమనించండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వచ్చినప్పుడు అంటే కనీస ఒక క్రమశిక్షణ, కనీస జ్ఞానం ఎవరికైనా ఉండాలి కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే డ్రైవ్ చేసే వాళ్ళకైనా ఉండాలి కదా. ఒక సైడు ఒక పక్క నుంచి వెళ్తూ ప్రజలకు వదిలేశారనుకోండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, నీ పాటికి నువ్వు పోతావు, ఇష్టమైన వాళ్ళు వచ్చి నిన్ను చూస్తారు, పోనీ మీరు అరేంజ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ప్రజలు మీతో పాటు ఉంటారు. అసలు నాకు ఇంకొక మాట అర్థం కాదు ఏంటంటే, ఒక మనిషి వెళ్తూ ఉంటే నువ్వు దేనికి వెళ్తున్నావు? రైతుల్ని ఏదో వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలి అని అడగడానికి వెళ్తున్నావు. నీ పాటికి నువ్వు వెళ్ళిపోకుండా వీళ్ళని ఎండలో పడేలాగా చేసి వాళ్ళందరినీ ఎండలో నిల్చోబెట్టి నడిపించి అంతంత దూరాలు 1000 రూపాయలు, నీ 1000 రూపాయలకి వాళ్ళ కాళ్ళ నొప్పులు పోతాయా? అవసరమా ఇదంతా మనకి? అంటే మనిషి ఎంత దుర్మార్గత్వం అది. నా కోసం వీళ్ళు ఎండలో పడి ఉండాలి, వీళ్ళు ఎదగకూడదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగకూడదు, కింది స్థాయి వాళ్ళు ఎదగకూడదు. వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేస్తే నా మాట వినరు. అందుకని నిన్న కూడా అలాగే ప్లాన్స్ వేసాడండి ట్రాఫిక్ జామ్ చేద్దామని, కానీ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. ప్రజలకైతే నిన్న చాలా కోపం వచ్చింది ఆయన అంత క్రమశిక్షణ రాహిత్యంగా వెళ్తూ ఉంటే. అసలు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముందు అసలు జగన్మోహన్ రెడ్డికి క్రమశిక్షణ నేర్పించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.